ఓం ఓం స్థిర సుఖమాసనం. శివోహం 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 శివోహం. అహమస్మి 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 అహమస్మి. జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరాయాసం విదుజృంభతే యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణి సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చాండాలోऽस्तु సతు ద్విజోऽस्तु గురురిత్యేషా మనీషా మమ. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలేత్ చాండాలోऽस्तु సతు ద్విజోऽस्तु గురురిత్యేషా మనీషా మమ. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సమ్మిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ. ఈనాడు యా తిర్యంగ్ నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో అచేతనా.
తాం భాసైః పిహితర్కమండలనిభాం స్ఫూర్తిం సదా భవయన్ యోగీ నిర్వృతమనసో హి గురురిత్యేషా మనీషా మమ. మొదటి పాదం చూద్దాం. యా తిర్యం నరదేవతాః అహమిత్యంతః స్ఫుటా గృహ్యతే. తిర్యక్ నర దేవతాభిః. దేవతాభిః దేవతలు. నర మానవుడు. తిర్యక్కులు హారిజంటల్గా ఉండేవి, భూమికి సమానాంతరంగా నడిచేవి. పశువులు, జంతువులు, పక్ష్యాదులు. యా తిర్యం నరదేవతాభిః అహమిత్యంతఃస్ఫుటా గృహ్యతే. అహం ఇతి నేను అని, అంతఃస్ఫుటః హృదయంలో స్పష్టంగా తెలియబడుచు, యా ఏ విశ్వవ్యాపకమైనటువంటి ఏకైక చైతన్యము గృహ్యతే తెలియబడుచున్నదో, గ్రహించబడుచున్నదో. అహమస్మి 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 అహమస్మి. అహం అంటే నేను. ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ ఉంది. అహం అంటే ఈ బాడీ కదా, ఈ పేరు కదా, ఈ మనిషి కదా, ఈమె కదా అనే ఒక భావన నేను పుట్టిన దగ్గర నుంచి ప్రింట్ అయిపోయి ఉంది. దానిని ఇరేజ్ చేయాల్సిన బాధ్యత సాధకునకు గలదు. మీ చెయ్యని చూపించి, ఇదేమిటండి, నా చెయ్యి, కాలు, నా కాలు, కన్ను, నా కన్ను, సరే అంతరింద్రియాలు, గుండెకాయ, నా గుండెకాయకు ఆపరేషన్ చేశారు, నా కిడ్నీకి ఆపరేషన్ చేశారు, నా బ్రెయిన్లో క్లాట్ ఉంది, నా గొంతులో పుండుంది. లోపల వాటిని నానా అంటున్నాం, పై వాటిని నానా అంటున్నాం. మరి నేను ఎవరు? ఇవన్నీ నావి అవుతే, నా పెన్ను, నా పుస్తకం, నా టేబుల్, నా భార్య, నా ఇల్లు, నా నీళ్లు, నా అన్నంలాగా ఇవన్నీ నేను కాకుండా నా నుంచి వేరుగా ఉన్నాయని తెలుస్తుంది కదా. మరి నేనెవరు? అదే చెప్తున్నారు గురువు గారు. మరి నేనెవరు? ఇవన్నీ నావి అయితే మరి నేనెవరు? నేను ఏమిటి? వాట్ యామ్ ఐ? రమణ మహర్షి గారు మనకు ఆసరాగా వస్తారు. అహమయం కుతో భవతి చిన్వత ఐపతత్యహం నిజ విచారణం. ఈ నేను అనేది ఎక్కడ నుంచి పుడుతోంది అని అన్వేషించవయ్యా. నేను యొక్క ఆరిజిన్ అన్వేషించవయ్యా. అన్వేషిస్తే నువ్వు అనుకుంటున్న నేను పతనమవుతుంది. ఇదే నిజ విచారణ. జస్ట్ ఇన్వెస్టిగేట్, ఎనలైజ్, విమృశత నిర్వ్యాజ శాంతాత్మన. అహం అయం, నేను ఇది. డిఫరెన్స్. ఐ యామ్, దిస్ ఈజ్.
వాట్ ఈజ్ ఐఆమ్? వాట్ ఈజ్ దిస్ ఈజ్? కుతో భవతి చిన్వత అహమయం కుతో భవతి చిన్వత ఐపతత్యహం అయి ఓయి అహం పతతి అహం పడిపోతుంది. అదే నిజ విచారణం. అదే ఆత్మ విచారము. నిజ అంటే ఆత్మ అని అర్థం. స్వరూప విచారణ. తర్వాత ఏమవుతుంది? అహమినాశభాజ్యహమహంతయ అహమినాచ భాక్ అహమహం తయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఎప్పుడైతే ఈ బాహ్యమైన నేను నశిస్తుందో అప్పుడు ఉత్పన్నమైనటువంటి అహం, అహమస్మి, పరిపూర్ణమైనది, సత్స్వరూపమైనది అహం 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 అంటూ ప్రకాశిస్తోంది ప్రతి ప్రాణిలోని. అయితే జంతువులకు ఈ విచారణ చేసే శక్తి ఉన్నదా? ఈ బాహ్యమైన నేనుని వదులుకునే శక్తి ఉన్నదా? లేదు. కనుక మానవులకే ఆ శక్తి ఉన్నది. దేవతలకు ఆ శక్తి ఉన్నదా? వాళ్ళకి బాడీయే లేదు. అంచేత వాళ్ళకు అహం అనేటటువంటి ఈ స్మాల్ ఐ అనేటటువంటి భావనయే త్యజించవలసిన పని లేదు. అదే దైవత్వం. వాయువు నేను వీచుతున్నాను అని అనుకుని వీచుతోందా? సూర్యుడు నేను ప్రకాశించుచున్నాను, నాదింత పెద్ద గోళము, ఇంత వేడి గలవాడను అని అనుకుని ప్రకాశిస్తున్నారా? అక్కడ అహం లేదు అంటే స్మాల్ ఐ లేదు. ఉన్నది చేతనయే, చైతన్యమే. అహమహం అహమినాశభాక్ అహమహం తయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్. ఈ శ్లోకాల ఆధారంగా భగవత్పాదులు బోధిస్తున్నటువంటి యా తిర్యంగ్ నరదేవతాభిః అహమిత్యంతః స్ఫుటా గృహ్యతే. యా ఏ ఏ చైతన్యమైతే తిర్యక్ నర దేవత అభిః, తిర్యకులు జంతువులు, నర మానవులు, దేవత దేవతల చేత అహమితి అంతఃస్ఫుటా గృహ్యతే, నేను 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 అని స్ఫురణలో ఎప్పుడు ఉంటుందో, తెలియబడుతోందో. ఇప్పుడు 2 నిమిషాల పాటు అహం అస్మి. ఇప్పుడు తెలిసిందా అహం అంటే ఏ అహము? ఇట్ ఈస్ నాట్ ది బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ అండ్ ది నామా అండ్ ద రూపా అసోసియేటెడ్ విత్ దట్ ఫిజికల్ ఇనర్ట్ ఎక్విప్మెంట్. It is the Prakasha or Chaitanya which is within. Realize that Prakasham. Ahamasmi. 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 Go into trance.
అహమస్మి. 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 ఈ విధంగా నిధిధ్యాసన చేయగా చేయగా ఈ ఉత్తుత్తి నేను, ఈ భ్రాంతి నేను, శర్మ అనే నేను, ఈ రత్నం అనే నేను, ఈ మూల్య అనే నేను, ఈ నాగా అనే నేను పడిపోతుంది. అప్పుడు పేరు లేదు, అడ్రస్ లేదు, రూపం లేదు. అది మిగులుతుంది. అదే చెప్తున్నారు రమణ మహర్షి. ఈ అహం పడిపోతే ఆ అహం తెలుస్తుంది. స్మాల్ ఐ, క్యాపిటల్ ఐ. ఐఎమ్ నెవర్ ద స్మాల్ ఐ, ఐఎమ్ ఎవర్ ద క్యాపిటల్ ఐ. దట్ ఈస్ ద రియలైజేషన్. యా या तिर्यङ्नरदेवताभिः अहमित्यन्तः स्फुटा गृह्यते यद्भासा हृदय अक्ष देह विषया भान्ति स्वतो अचेतना. స్వతహగా, స్వభావ సిద్ధంగా అచేతనములైన జడములైన స్వతోచేతన అంటే స్వతముగా, స్వసొంతముగా, స్వభావ సిద్ధముగా అచేతనములైనటువంటి దేహ, అక్ష, విషయ, హృదయ లన్నీ కూడా భాష ప్రకాశిస్తున్నాయో. యా దేని చేతనైతే, ఏ చైతన్యమైతే నేను అహం 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 అని ప్రతి జీవి తెలుసుకుంటుందో, ముఖ్యంగా మానవులు, ఆ చైతన్యమే యద్భాస దేని కాంతిలో హృదయాక్షదేహ విషయ భాంతి. ఈవెన్ దో దే ఆర్ ఇనర్ట్, స్వతోచేతన. స్వతోచేతన అన్నప్పుడు అచేతన విడగొట్టుకోవాలి. స్వతః, స్వతః అచేతన. యద్భాసా హృదయాక్షదేహ విషయ భాంతి స్వతో చేతనా. నేను ఏ కార్యమును చేస్తున్నానని అనుకున్నా, మాట్లాడుతున్నా, స్పృశన్, పశ్యన్, స్వలపన్, స్వప్నన్, ఉన్మిషన్, నిషన్, మిషన్, నిమిషన్, అన్నిటికీ కూడా వెనకాలన్న ప్రకాశం ఏమిటి? ఇదిగో ఇదే. యద్భాసా హృదయాక్షదేహ విషయ భాంతి. యద్భాసా దేని ప్రకాశమునందు హృదయాక్ష దేహ విషయ భాంతి ప్రకాశిస్తున్నాయి. ఏ వెలుగులోనైతే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ప్రకాశం అంటే తెలియరావడం. ఇది ఉన్నది, ఇది పనిచేస్తున్నది అని తెలియడం. రూమ్లోకి వెళ్ళారు, డార్క్గా ఉంది, ఏ వస్తువు మీకు ప్రకాశము కాలేదు అంటే తెలియరాలేదు. లైట్ వేశారు, ఆ లైట్ కాంతిలో ఒక్కొక్క వస్తువు ప్రకాశమైనది అంటే తెలియవచ్చినది. ఒక్కసారి లైట్ వేయగానే ఎలాగ రూమ్లో ఉన్న సకల వస్తువులు యుగపత్ అంటే ఏకకాలంలో ప్రకాశంలోకి వస్తాయో, అలాగే ఈ అహం అనే చైతన్యం యొక్క ప్రకాశములోనే సకల ఇంద్రియ జాతము, హృదయము, విషయములు ఉంటే
జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతఃకరణాలు పైనున్న విషయాలు అన్నీ కూడా ప్రకాశింపబడుతున్నాయి, తెలియవస్తున్నాయి. ఏ తెలివిలో అయితే ఇవన్నీ తెలియవస్తున్నాయో అంటున్నారు మహానుభావుడు. మహర్షి కూడా అదే చెప్పారు. అహమినాశభాక్ అహమహం తయా. ఎప్పుడైతే స్మాల్ అయి నేనే చేసేస్తున్నాను, నేనే అన్ని సాధించేస్తున్నాను అనేటటువంటిది నాశం అవుతుందో, అహమి నాశభాక్ అహమహం తయా, అప్పుడు మిగిలేది అహం 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 తయా. అహమహం అనేటటువంటి స్ఫురతి, అది స్ఫురిస్తుంది. అది సత్స్వరూపము, పరమ పూర్ణ సత్. అదే పరమ పూర్ణము, పరిపూర్ణము. పరమ పూర్ణం అంటే పరిపూర్ణం. హృత్ స్వయం, హృదయమునందు, అంతఃకరణమునందు. या तिर्यं नरदेवताभिः अहमित्यन्तः स्फुटा गृह्यते, यद्भासा हृदयाक्ष देहविषया भान्ति स्वतो अचेतनम्. Everything else is a reflected consciousness. ఓన్లీ అహం అనేటటువంటిదే ఒరిజినల్ కాన్షియస్నెస్. या तिर्यं नरदेवताभिरहमित्यन्तः स्फुटा गृह्यते, यद्भासा हृदयाक्षदेह विषया भान्ति स्वतो अचेतना. స్వతము స్వతహాగా స్వభావముగా అచేతనమైనటువంటి ఈ శర్మగాడు, ఈ దేహేంద్రియ సంఘాతము జడము, కట్టె, బాడీ, మియర్ ఎక్విప్మెంట్. దీనిని వెలిగిస్తున్నటువంటి ప్రకాశము అహమిత్యంత స్ఫుట గృహ్యతే. ఆ అహం 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 అహం. శర్మగాడేదో చేసేస్తున్నాను, చూసేస్తున్నాను, చెప్పేస్తున్నాను, చదివేసుకున్నాను, అందరినీ పేషెంట్స్ని ట్రీట్ చేసి గొప్పగా చేసేస్తున్నాను అనేటటువంటి భ్రాంతిలో ఉన్నాడు. వీడికి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అహమిత్యంతఃస్ఫుటా గృహ్యతే. అహమస్మి, అదే అహమస్మి అంటే. అహమస్మి అంటే మోకాళ్ళ నొప్పులతోనూ, గుండె యాంజియోప్లాస్టీతోనూ, క్యాట్రాక్ట్లతోనూ ఉన్నటువంటి ఇది కాదు. ఇంతకంటే ఏం చెప్తారండి వాళ్ళు? మళ్ళీ 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 అందులోనే పడుతున్నామే. బురద గుంటని తెలిసి కూడా. అహమస్మి 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 అహం జ్యోతిరస్మి
అహం చిదోస్మి, అహం అంతఃస్ఫురణయస్మి. या तिर्यं नरदेवताभिरहमित्यन्तः स्फुटागृह्यते यद्भासा हृदयाक्षदेह विषया भान्ति स्वतो अचेतना. There is no Chaitanya in these things. They cannot act. Please remember that. These Indriyas, Hridaya, Deha, Aksha, all these things, they have no power to act. Like a bulb, fan, mixie, devoid of electricity, is a physical equipment without any functionality, without any use. If it is functioning, the underlying electricity is important. Similarly, aham, aham. 2 నిమిషాల పాటు అహమస్మి, 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 అహమస్మి. అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.